ఆంథ్రోపిక్ ద్వారా ఉద్యోగాలు పోవు. ఏఐ నేర్చుకొని వాళ్ళ ఉద్యోగాలను మాత్రమే ఏఐ అనేది తీయడం జరుగుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాను. బట్ చాలా మంది కామెంట్స్లలో ఉద్యోగాలు పోతాయని చెప్పారు. మీరు ఇంతవరకు చూసిన న్యూస్ ఛానల్స్ కానీ, ఎవరైనా మీకు తెలిసిన న్యూస్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్కరు చెప్పిన విషయం ఏంటంటే, యూట్యూబర్స్ కానీ చెప్పిన వాళ్ళ విషయం ఏంటంటే, ఆంథ్రోపిక్ వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయని చెప్పారు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకు వీడియోలో పూర్తిగా ఆంథ్రోపిక్ ద్వారా ఉద్యోగాల మార్పు మాత్రమే జరుగుతుంది, ఉద్యోగాలు పోవని చెప్పాను. బట్ చాలా మంది నా కామెంట్స్ ఏం చేశారంటే, ఈయన డే ట్రేడరు, ఈయనకి ఏం తెలుసు, ఈయన సొల్లు ఎందుకు వింటున్నారు. సో అదే అబ్బాయి ఇంకేం చేశాడంటే, ఒక అమ్మాయి కూడా కామెంట్ చేశాడు, కింద చెప్పడం జరిగింది, నువ్వు ఒక ఆంథ్రోపిక్ నేర్చుకో, దీనివల్ల నీ జాబ్ పోద్ది అనే విధంగా చాలా మంది ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం చూడండి. ఈ రోజు ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటనేది మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. రైటింగ్ కోడ్ విల్ నో లాంగర్ be the goal as AI reshapes tech jobs, says Infosys నందన్ నీలేకన్. మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో తను ఇంకేమన్నారు అనేది కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇంకో అతను ఏం చెప్పారనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చదివే ప్రయత్నం చేయండి. దీన్ని తెలుగులో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏఐ వలన ఐటీ కంపెనీలకు ప్రమాదం లేదు. ముందు ఏఐ వార్తల వలన ఐటీ స్టాక్స్ పడిపోయాయి. ఆపర్చునిటీ గ్యాప్ లేదు. ఏఐ అనేది కంపెనీలకు మంచిదే. అంటే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు ఏఐ వలన నష్టం జరగదు, కొత్త అవకాశాలు వస్తాయి. సో ఇక్కడ సార్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఓన్లీ ఇన్ఫోసిస్ గురించే మాట్లాడడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్, ఏ కంపెనీకి కూడా ఏఐ వలన నష్టం లేదు. ఆపర్చునిటీ ఇంకా ఎక్కువైంది. ఏఐ టూల్స్ వాడితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అదే పనిని తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేయగలుగుతాము. ఇక మూడో పాయింట్ ఏం చెప్పారంటే, టూల్స్ మీద మాత్రమే ఆధారపడకూడదు. ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఇక్కడ ఏంటంటే, మొదట ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి, తర్వాత టూల్స్ వాడాలి. అంటే కోడింగ్ ఫండమెంటల్స్, లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవి స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు. లేకపోతే ఏఐ ఒక బ్లాక్ బాక్స్ లా కనిపిస్తుంది, ఏమి జరుగుతుందో అర్థం కాదని చెప్పారు. సో నేను ఇదే విషయాన్ని మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. టాలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అవసరం. ఇకపై కొత్త రోల్స్ వస్తాయి. అంటే ఒకప్పుడు ఏంటంటే క్యూఏ అనేది టెస్టింగ్ చేసేది, ఇప్పుడు ఏంటి క్యూఏ టెస్టింగ్, ఏఐ డెవలప్మెంట్, ఏఐ మానిటరింగ్, ఏఐ ఇంటిగ్రేషన్ రోల్ చేస్తుంది. అంటే టెస్టింగ్ చేసిన దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుద్ది. సో చేసే విధానం మారదు, బట్ చేసే పద్ధతి మారుతుంది. అంటే ఉద్యోగాలు పూర్తిగా పోవు. కానీ సింపుల్ మెసేజ్ ఇక్కడ ఏమిచ్చాడంటే, ఉద్యోగం చేసే విధానం మారుతుంది, రూపం మారుతుంది. ఏఐ వలన ఐటీ రంగం కూలిపోదు. ఏ నేర్చుకున్న వారికి పెద్ద ఉద్యోగ అవకాశాలు వస్తాయని తను చెప్పడం జరిగింది. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. బేసిక్ నాలెడ్జ్ స్ట్రాంగ్ గా ఉంటే ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇంకో అబ్బాయి కూడా ఇక్కడ క్లియర్ గా కామెంట్ చేశాడు, అసలు లెస్ స్కిల్స్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి. లెస్ స్కిల్స్ అంటే ఏంటంటే, బాబు నీ స్కిల్స్ ని రోజు రోజుకి అప్గ్రేడ్ చేసుకోపోవడాన్ని లెస్ స్కిల్స్ అంటారు, అన్స్కిల్డ్ అంటారు. అన్స్కిల్డ్ అంటే ఏంటంటే, ఈ రోజు ఉన్న స్కిల్ నీకు రేపు ఉపయోగపడదు. సో నీ స్కిల్ ని డైలీ పెంచుకుంటూ పోవాలి, దాన్నే స్కిల్ నేర్చుకోవడం అంటారు. నువ్వు పెంచుకుంటూ పోలేదనుకో, అది అన్స్కిల్ ఏర్పడుద్ది. సో దయచేసి మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏఐ వలన ఉద్యోగాలు అనేది పోవడం జరగదు. ఒకటి జరిగే మార్పు ఏంటంటే, మీరు చేసే విధానంలో మార్పు అవుతుంది, మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన ప్రతి ఒక్క మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఎవరైతే కార్పొరేట్ ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.